మేమైతే ఈ కొలాయి ఆఫీస్ దా పోయి కొట్లాడతాను, నీళ్ళు రాలేదని కొట్లాడుతాను కొలాయి ఆఫీస్ దా పోయి. ఇప్పుడు 3 days కంపల్సరీ స్వామి, ఎక్కడన్నా పోయి కనుక్కోండి, 3 రోజులు కంపల్సరీ వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇంతకుముందు సరిగ్గా వస్తానులేదు సార్ నీళ్ళు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి నీళ్ళు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ సరిగ్గా 3 days 4 days ఒకసారి వదిలేదు. ఇప్పుడు హ్యాపీ నీళ్ళు మాత్రం 30 ఏళ్ళు కూడా తలుసుకోవచ్చు రోకుండా. ముందు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆమోదించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యోల కేశవ్ గారు, నీళ్ళు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి ఇబ్బంది పడుతున్న ఈ గ్రామానికి కూటమి ప్రభుత్వం ద్వారా విముక్తి కలిగింది. దీని గురించి పూర్తి వివరాలు మన యాంకర్ గణేష్ మీ ముందుకు తీసుకొస్తారు. ఓవర్ టు గణేష్. సో ఇప్పుడు మనం ఉరవకొండలోని శివరామరెడ్డి కాలనీలో ఉన్నాము. ఇక్కడ నీటి పరిస్థితి గురించి ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి, ఈ కాలనీ వాసులను అడిగి ఒక్కసారి తెలుసుకుందాము. స్వామి నమస్తే. స్వామి, మీరు ఉరవకొండలో ఇదే కాలనీలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 10 years నుంచి ఉన్నాను స్వామి. 10 years నుంచి. సో మీరు ఇంతకు ముందు నీళ్ళు ఎలా వస్తున్నాయని చూశారు, ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తున్నాయని చూశారు. ఇంతకు ముందు ఎలా వచ్చేవి, ఇప్పుడు ఎలా వచ్చేవి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. స్వామి ఇంతకు ముందు అయితే 10 daysకి ఒకసారి 15 రోజులకి ఒకసారి అట్లా వచ్చేది స్వామి. ఇప్పుడు డైలీ వస్తున్నాయి స్వామి నీళ్ళకి ఎలాంటి సమస్య లేదు స్వామి. ఇప్పుడు నీళ్ళు బాగానే వస్తున్నాయి స్వామి. అంటే స్వామి ఇంతకు ముందు నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేవి? 15 రోజులకి ఒకసారి అట్లా వచ్చేది స్వామి. ఓకే, ఇప్పుడు డైలీ వస్తున్నాయి స్వామి. అంటే ఇంతకు ముందు ఈ నీళ్లు మీరు ఎలా స్టోర్ చేసుకునే వాళ్ళు? ఇప్పుడు ఇంతకు ముందు అయితే స్వామి మోటార్ వేసుకుంటే మాత్రమే నీళ్ళు వస్తుంది స్వామి. ఇప్పుడు మోటార్ లేకపోయినా కూడా వస్తున్నాయి స్వామి నీళ్ళు. మోటార్ లేకపోయినా వస్తున్నాయి స్వామి. సో ఇప్పుడైతే మీరు రోజువారీ తాగడానికైనా సరే, స్నానాలకైనా సరే, దేనికైనా సరే నీళ్ల గురించి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే లేదు స్వామి. ఎలాంటి ఇబ్బంది లేదు స్వామి. నీళ్ళకి అన్నిటికీ ఏ సమస్య లేకున్నట్లు మాకు నీళ్లు డైలీ వస్తున్నాయి స్వామి. 1.5 years ఇస్తున్నారు స్వామి నీళ్లు. ఇప్పుడు మనం కణేకల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాము. అన్న ఈ కాలనీ పేరు చెప్పండి ఒకసారి. చిట్టా కాలనీ అన్న. చిట్టా కాలనీ ఎటు సైడ్ వస్తుంది ఇది? ఇది కనేకల్ బైపాస్లో, అలాగే డ్రైవర్ కాలనీ పక్కన వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చిట్టా కాలనీలోని కాలనీ వాసుల్ని ఒక్కసారి నీటి సమస్య ప్రీవియస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత బాగుంది అనేది తెలుసుకుందాము. అక్క నమస్కారం అక్క. సో అక్క, ఇప్పుడు నీళ్లు ఇంతకు ముందు ఎలా వచ్చేవి, ఇప్పుడు ఎలా వచ్చేవి మీరు చూశారు. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి చెప్పండి అక్క. ఇంతకు ముందు వారం 10 రోజులకు ఒకసారి వస్తుండే, వచ్చినా అంతొట్టం వస్తుండదు. ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఒక్కోసారి రోజు వస్తాయి, ఒక్కోసారి దినం వస్తున్నాయి. రోజుకి ఎన్ని గంటలు నీళ్లు ఈ కాలనీలో వస్తున్నాయి అక్క? గంట పైనే వస్తుంది. సో ఇంత ముందు అయితే అక్క ఈ నీటి సమస్య అనేది మీరు ఎలా అధిగమించేవారు? ఇప్పుడు రోజు ఇళ్లలో నీళ్లు నింపుకుంటున్నారా అనేది ఒక్కసారి చెప్పండి అక్క. నింపుకుంటున్నాం సార్, నీళ్ళేమో బాగానే వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది నింపుకోవడంలో, ఇంట్లో స్టాక్ పెట్టుకోవడంలో? పెట్టుకోవాలి, వారం 10 రోజులు అయినా అట్లే పెట్టుకోవాలి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇందులో ఇంకా ఇప్పుడు బాగా వస్తాయి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు పట్టుకుంటాం, ఎప్పుడు డ్రమ్ములు అప్పుడు కడుక్కొని పట్టుకుంటాం. ఇంతకు ముందు 10 రోజులకు ఒకసారి వచ్చాక అప్పుడు ఏం చేసేటోళ్ళు మీరు? అట్లే పెట్టుకోవాలా, ఇంకా అవే తాగల్లా, అట్లే ఉండాల్సిందే. ఇంకా బోర నీళ్ళు తెచ్చుకో, ఆడపోయి ఎత్తుకొచ్చుకోవాలా, వెనక బోర్ కొట్టుకొని ఎత్తుకొచ్చుకోవాలా, పిల్లలు నిడిచిపెట్టి పోవాలా. అట్లే అదే ప్రతి ఇంటి ముందు ఒక డ్రమ్ పెట్టినట్టు. డ్రమ్లు అవేనా? అవే 3 డ్రమ్ములైనా 10-15 రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అట్లే పెట్టుకోవాలా, ఉప్పు నీళ్ళు వాడుకోవాలా. ఇప్పుడు అన్నిటికీ కుళాయి నీళ్ళే వాడుతున్నాం. ఇప్పుడు ఇది నీళ్లు స్వీట్ వాటర్ వస్తున్నాయా లేకపోతే ఉప్పు నీళ్ళు వస్తున్నాయా? లేదు, బాగున్నాయి నీళ్ళు. నీళ్ళు అయితే స్వీట్ గా ఉన్నాయి, నీళ్ళే వస్తున్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయి. దీన్నే మీరు తాగడానికి ఇంకా ఇతర పనులకు కూడా వాడుకుంటారు? ఇవే నీళ్ళు. ఇంతకు ముందు బాత్రూములకి దానికి దీనికి బోర్ నీళ్ళు వాడుకొని వచ్చిన నీళ్లు ఇంట్లోకి వంటకి తాగేకి పెట్టుకుంటాను. ఇప్పుడు అన్నిటికీ ఇవే నీళ్ళు రోజు వస్తున్నాయి కాబట్టి అన్ని ఇవే నీళ్ళే వాడుతాం. నీళ్లు స్వచ్ఛంగానే ఉన్నాయి కదా అంతా? బాగున్నాయి సార్, బాగున్నాయి. ఇప్పుడు ఉరవకొండలోని ఇదే చిట్టా కాలనీలో ఇంకొక నగర నివాసిని అడిగి ఒక్కసారి ఈ నీటి గురించి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. సో ఇప్పుడు మీరు ఉరవకొండలో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? సుమారు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. మీకు ఇంతకుముందు నీటి పరిస్థితి ఎలా వచ్చేదో తెలుసు, ఇప్పుడు నీటి పరిస్థితి ఎలా వస్తుందో తెలుసు. సో ఇంతకుముందు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఒక్కసారి మా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇంతకుముందు అయితే 15 రోజులకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి అది పైగానే వస్తున్నా. తర్వాత మేము నీళ్ళు కావాలంటే ఆడ కనేకల్ రోడ్లోకి అక్కడికి ఇక్కడికి ఒకసారి కుళాయి ఆఫీసుల దగ్గరికైనా పోతాండి. వాటర్ కొంచెం చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇంటింటికి కుళాయి ఉంది.
ఇప్పుడైతే ఇబ్బంది లేదు, డైలీ పొద్దున సాయంత్రము వస్తుంటాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడైతే నీటికి మీరు నిల్వ చేసుకునే ఇబ్బంది అయితే లేదు, రోజు విడిచి మీకు నీళ్ళు అనేది అయితే వస్తుంది. డైలీ వస్తుంటాయి, ఇబ్బంది అయితే లేదు, నీటి కొరత అయితే లేదు. ఇంతకుముందు అయితే సరే పోయిన గవర్నమెంట్లో అయితే ఈ విధంగా చాలా ఇబ్బంది అవుతుండే. తర్వాత ఇప్పుడైతే వాటర్ కొరత అయితే ఏం లేదు. తర్వాత వాటర్ కొరత ఉరవకొండకి పయ్యావలకేశ్వర సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పినటువంటి మాట ఇది, ఉరవకొండకి తాగునీటి సమస్య లేకుండా ఫస్ట్ సైన్ చేస్తానన్నాడు సార్. తర్వాత ఫస్ట్ స్కీమ్ సో అన్నమాటను ఆయన నిలబెట్టుకున్నారు. క్లియర్ చేశారు, ప్రాబ్లం అయితే క్లియర్ చేశారు. ఇప్పుడు ఇదే స్థానిక ఈ చిట్టా కాలనీకి సంబంధించిన ఒక పెద్ద ఆవిడని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఆవిడకి గతంలోను ఇప్పుడులోను ఎప్పటి నుంచో అనుభవం ఉంది కాబట్టి ఒకసారి ఆవిడను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. సో ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో నీటి కొరతను, ఇప్పుడు నీటి అభివృద్ధిని మీరు చూశారు. గత ప్రభుత్వంలో నీళ్ళు ఎలా వచ్చేవి, ఇప్పుడు ఎలా నీళ్ళు వస్తున్నాయి, ఒక్కసారి మా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. అప్పుడు 15 రోజులకు ఒకసారి వస్తుండే సార్ నీళ్ళు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి సార్. ఓకే, అంటే రోజు విడిచి రోజు వస్తున్నాయా లేకపోతే 2-3 రోజులకు ఒకసారి వస్తున్నాయి సార్. నీళ్ళేం బాగా వస్తున్నాయి ఇప్పుడు, బాగా స్వచ్ఛమైన మంచి నీళ్ళే వస్తున్నాయి మీకు? మంచి నీళ్ళే వస్తున్నాయి సార్. గతంలో నీళ్ళు ఎలా ఉండేవమ్మా? అప్పుడు కొంచెం వస్తుంది సార్, ఇప్పుడు బాగానే వస్తున్నాయి, బాగున్నాయి సార్ నీళ్ళు. అన్న నమస్తే అన్న. నీళ్ళు బాగానే వస్తున్నాయన్నా? వస్తున్నాయి సార్. వస్తున్నాయి. సో మీరు గతంలో నీళ్ళు ఎలా వస్తున్నాయో చూసుంటారు, ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తాయో చూసుంటారు. సో ఒక్కసారి మా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. గతంలో 10-15 రోజులు అయినా కానీ మాకు వస్తుండలేదు సార్. నీళ్ళు ఇడిసాగడం ముందు అక్కడే సరిపోతున్నాయి. మాది ఇక్కడ లాస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ నీళ్ళు అయితే చిక్కుతుండే. 15 రోజులకు ఒకసారి ఇచ్చినా కానీ నీళ్ళు అయితే వస్తుండలేదు. ఇప్పుడు బాగా రోజు వస్తున్నాయి. ఇప్పుడు రోజు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి. మోటార్ కానీ పెట్టడం లేదు, బాగా పైకి వస్తున్నాయి సార్. గతంలో 15 రోజులకు ఒకసారి నీటి నిల్వలంతా పెట్టుకుని ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నీటి నిల్వలంతా ఎలా ఉన్నాయి, రోజు సరిపోతున్నాయి మీకు నీళ్ళంతా? సరిపోతుంది సార్, సరిపోతున్నాయి. సో ఇప్పుడు గతంలో అప్పుడు వదిలే నీళ్లు కొంచెము చర్మ వ్యాధులు అదంతా వచ్చేవి అని చెప్తున్నారు ఇదే కాలనీ వాసులు. సో ఇప్పుడు వచ్చే నీళ్ళు బాగా స్వచ్ఛంగా ఉన్నాయన్నా? ఫిల్టర్ కానీ బాగుండే సార్. ముందు అట్లా వాన నీళ్ళు వస్తుంటే చూడండి సార్, అట్లా ఉంటుండే. ఇప్పుడు బాగా ఫిల్టర్, ఇప్పుడు బాగా మంచి నీళ్ళు వస్తున్నాయి, బాగా క్లీన్గా బాగుండే సార్. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని తాగడానికి మొత్తం అన్ని ఇతర పనులకు అన్ని యూస్ చేస్తున్నారు? తాగుతాం సార్, ఇవే సార్ తాగాం మేము. ఫిల్టర్ నీళ్ళు ఏం తాగాం సార్, ఇవే నీళ్ళు తాగుతాం. ఇప్పుడు ఈ నీటి సమస్య ఎవరి వల్ల సాల్వ్ అయింది అదే ఏమన్నా తెలుసా అన్న? స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు, నీళ్ళు పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ప్రస్తుతం మనం ఉరవకొండలోని ఇంద్రానగర్లో ఉన్నాము. ఇక్కడ స్థానిక ప్రజల్ని నీటి సమస్య గురించి గతంలోనూ ఇప్పుడు ఎలా ఉండేది దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతానికి ఇక్కడ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారనుకుంటా. స్వామి నమస్తే. స్వామి శరణం స్వామి. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా స్వామి? చెప్పండి స్వామి. ఇప్పుడు ఏం లేదు, ఉరవకొండలోని నీటి సమస్య గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు నీటి సమస్య కంప్లీట్ అయ్యిందా, దాని గురించి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం స్వామి. సో ఇప్పుడు గతంలో నీటి పారుదల ఎలా ఉండేది, ఇప్పుడు నీటి సమస్య తగ్గిందా లేదా పెరిగిందా, ఇది కొంచెం మా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి. 4 years బ్యాక్ వాటర్ వచ్చేదే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుండే. 1 year పయ్యావుల కేశవ గారు వచ్చి నీటి వాటర్ ట్యాంకు అన్నీ మొత్తం సరి చేసినారు. ఇప్పుడు 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి వాటర్ అయితే పూర్తిగా వస్తుంది. చర్మ వ్యాధులు లేవు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటర్ది ఇంత కూడా ప్రాబ్లం లేకున్నట్లు వాటర్ సర్వీసు పూర్తిగా నిర్మూలన చేసినారు. డిప్యూటీ సీఎం గారు కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకైతే అనుకున్న విధంగా ప్రజలకైతే సేవ చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు అనేవి వచ్చేవి, ఇప్పుడు ఎన్ని రోజులకు నీళ్ళు వస్తున్నాయి? గతంలో అయితే 15 days కంపల్సరీ వస్తుంది స్వామి. 15 రోజులు కంపల్సరీ. 15 రోజులకి మేమైతే ఇంక కొలాయి ఆఫీస్తో పోయి కొట్లాడుతుంటాం. నీళ్ళు రాలేదని కొట్లాడుతాంటాం కొలాయి ఆఫీస్తో పోయి. ఇప్పుడు కేశవ గారు వచ్చినప్పటి నుంచి 3 days కంపల్సరీ స్వామి. ఎక్కడన్నా పోయి కనుక్కోండి, 3 రోజులు కంపల్సరీ వచ్చేస్తున్నాయి నీళ్ళు. చెప్పే పని కొలాయి ఆఫీస్తో కూడా పోయే పని లేదు, మేము 3 రోజులకు వచ్చేస్తున్నాయి నీళ్ళు. అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాల 30 సంవత్సరాల ప్రాబ్లమ్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాల్వ్ చేశారు అని చెప్పుకుంటున్నారు. అది నిజమా స్వామి? నిజమే స్వామి. 15-30 ఏళ్ళు మేము పిల్లప్పటి నుంచి చూస్తున్నాము. ఉరవకొండకి ఒకప్పుడు పిల్లని వెళ్ళన్నా కూడా నీళ్ళు లేవప ఉరవకొండకి ఇచ్చేవాళ్ళు కాదు.
ఇస్తాము ఊరుకొండలో నీళ్ళే లేవు ఇబ్బంది పడాలని. ఇప్పుడు 3 రోజులకు ఒత్తున వస్తున్నాయి స్వామి. నీళ్ళ గురించి ప్రాబ్లం లేదు. ఈ ప్రస్తుతానికైతే నీళ్ళ గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు స్వామి. ఇంతకుముందు రోగాలు వస్తుండే చర్మ వ్యాధులు అవి ఇవి అవి కూడా లేవు ఇప్పుడు వాటర్. గతంలో పయ్యావుల కేశవ్ గారు ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఈ నీటి సమస్యను మేము తీరుస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన ఎన్ని రోజులకి ఈ హామీని అయితే నెరవేర్చడం జరిగింది? ఈ హామీ అయితే 1 year లోపలే తీసేసినారు స్వామి. 6 నెలలు వచ్చారు, ఎన్నుకున్నాక 1 నెల 2 నెలల కల్లా వచ్చారు. ఇక్కడ శంకుస్థాపన చేసినారు నీళ్ళ ట్యాంక్కి. కొంతమంది వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారులే ఎక్కడ చేస్తారులే అని చాలామంది చెప్పినారు. మేము చేస్తారులే అనుకొని ఎన్నుకున్నాము. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 రావాలనుకున్నాము, వచ్చింది అనుకున్న విధంగా చేశారు స్వామి. సో ఇప్పుడైతే ఉరవకొండలోని ఇంద్రానగర్లో మహిళల్ని అడిగి ఈ నీటి గురించి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్కారం అమ్మ. ఇప్పుడైతే గతంలో నీళ్లు ఎలా వచ్చేవి మీకు, ఇప్పుడు ఎలా వస్తున్నాయి ఒక్కసారి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ఇంతకుముందు సరిగ్గా వస్తాను లేదు సార్ నీళ్ళు. ఇప్పుడు బాగానే వస్తున్నాయి నీళ్ళు. కొంచెం వాసనగానే వస్తుండే, ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే వస్తున్నాయి నీళ్ళు. అంటే అమ్మ గతంలో ఈ నీటి వల్ల కొంచెము చర్మ వ్యాధులు అని వస్తుంటేవి అని విన్నాము. మరి అది నిజమా అబద్ధమమ్మా? నిజమే సార్. అదేమో కొంచెం నవ్వులు వస్తున్నాయి, నీళ్ళు కానీ నవ్వులు దొద్దులు వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉందమ్మా స్వచ్ఛత? అయితే 15 రోజులు అట్లా నెలల కొద్ది కూడా ఉండాయి, 20 రోజుల నెలలు. ఇప్పుడేమో వారంలో 2 తూర్లు 3 తూర్లు ఇడుస్తున్నారు సార్. అంటే గతంలో 15 రోజులకు ఒక్కసారి నీళ్లు విడవడం వల్ల మీరు ఇంట్లో నీళ్లు ఎలా నింపుకునే వాళ్ళు, ఇప్పుడు నీటి నిలుపుదల ఎలా ఉండే పరిస్థితి అమ్మా? ఎట్లా అట్లా అడ్జస్ట్ చేస్తున్నాం సార్. ఉప్పు నీళ్ళు పట్టుకొని అది ఆ డ్రమ్ముల దగ్గర కట్టుకు పోయి తెచ్చుకొని ఎట్లా ఇబ్బంది పడుతుంది. ఇవిడేమో బాగా నీళ్ళు కూడా శుభ్రంగా ఉండే సార్. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు సార్, చాలా ప్రాబ్లం. అంటే ఇది ఎట్లమ్మా తాగడానికి అన్ని పనులకు గుడ్డలు ఉతికేదికి తాగేకి అన్నిటికీ అవ్వండి సార్. బాగా వస్తుండే, ఫిల్టర్ చేసి ఇడుస్తుండే. పయ్యావుల కేసు సార్. అంటే ఆయన గతంలో ఎన్నికల హామీల్లో కూడా చెప్తుండే ఊరికే చేస్తాను 2 గవర్నమెంట్తో మాట్లాడి చేస్తాను అంటుండే. మేము కోపం అయితే ఉంటుంది ఆవిడవుడు. మన ఎలక్షన్ టైంలో కూడా మాకు నీళ్లు ముందు కావాలా, నీళ్ళ తర్వాత అన్నీ అన్నాము. నీళ్ళేం బాగా చేసినారు సార్, చాలా శుభ్రంగా. అంటే ఇక్కడ ఉరవకొండలో ఇప్పుడు నీటి సమస్య అయితే ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా వీధుల్లో కానీ ఎక్కడైనా కానీ? వీధిలో కానీ కొన్ని ప్రాబ్లం ఉంటాయి సార్. మా ఇంట్లో ఒంటరి మహిళ ఉంది, 2 పెళ్ళిళ్ళు చేసినా కూడా వర్కౌట్ కాలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పాపదే అంత ఇబ్బంది నాకు ప్రాబ్లము. నాకు వయసు అయిపోయింది. ఆమెకి ఏమన్నా ఒంటరి మహిళ గురించి ఏమన్నా చేసేకి గవర్నమెంట్ నుండి అడుగుతున్నాను సార్. ఇప్పుడు వీధుల్లో ఏం సమస్య అంటే నీటి సమస్య కాకుండా నీటి సమస్య సాల్వ్ అయిపోయింది, ఇంకా ఏం సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు వీధుల్లో? సార్ కాలువలు వర్షాలు వచ్చినప్పుడు బాగా ఫుల్గా అయిపోయి అవి మురికి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. కొంతమంది ఇండ్లగానే వస్తున్నాయి ఆ మురికి నీళ్లు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే భారీ వర్షాలు వచ్చిన టైంలో ఈ మురికి నీళ్ళన్నీ రోడ్డు మీద తర్వాత ఇళ్లలోకి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుల్ అయిపోయి ఉంటాయా వర్షాలు బాగా వచ్చినప్పుడు, ఆ నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు స్థానిక కాలనీ వాసులైనటువంటి పెద్దలతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం. నా పేరు నాగరాజ్, నాయ బ్రాహ్మణ సంఘం ఉరవకొండ అధ్యక్షుడు నేను. ఓకే. అవును సార్. ఈ ఇంద్రానగర్లో వచ్చి దాదాపు 45 ఏళ్ళ నుంచి కాపురం ఉంటున్నాను సార్ నేను. వాటర్ ప్రాబ్లం వచ్చి గత ప్రభుత్వం చేయలేకపోయింది అసలుకే. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ప్రభుత్వం దీపేంత వరకు కూడా చేయలేకపోయారు. అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోనే అన్నగారు దీనికి జల్లిపల్లి నుంచి ఇక్కడ వాటర్ సప్లై చేసేందుకు ఆయన చేసా కూడా వీళ్ళు చేయలేకపోయినారు సార్. అప్పుడు అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం పార్టీలోనే చేశారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయిన పక్షంలో ఈయన మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినారు, ఆర్థిక శాఖ మంత్రిగా అయినారు గౌరవాలు. ఇప్పుడు ఆయన వెంటనే తీర్చేస్తారు సార్. ఈ నీటి ప్రాబ్లంలో ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు నీటి సమస్య ఎలా సాల్వ్ అయింది సార్? అంటే రోజుకి ఎన్ని గంటలు వస్తుంది సార్? 1 గంట పైన ఇప్పుడు వస్తుంది సార్. హ్యాపీ నీళ్ళు మాత్రం 30 ఏళ్ళు కూడా తలుసుకోవచ్చు ఉరవకొండ. అంత బాగా అభివృద్ధి చెందింది సార్. అంటే నేను విన్నాను సార్, గత ప్రభుత్వంలో వచ్చిన నీళ్ల వల్ల చర్మ వ్యాధులు అదంతా వచ్చాయని విన్నాను. ఇప్పుడు వచ్చిన నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి సార్? ఇప్పుడు స్వచ్ఛంగా ఉన్నాయి సార్. అప్పుడు ఫిల్టర్ లేదు. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏదో మిస్ అవుతుంది. మనం వచ్చినప్పుడు కూడా మేము మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసాం సార్. రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన కూడా వాళ్ళు వాటర్ వాసులు వచ్చి పిలిపించి చెక్ చేస్తారు ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా. లేట్ అయితే ఉండదు సార్, ఇమ్మీడియట్ గా రిజాల్వ్ సార్. ఆయన వచ్చారు సార్. చాలా సంతోషం. ఆయనకి ధన్యవాదాలు తెలపాలి వరకుండా ప్రజలంతా కూడా వాటర్ విషయంలో మాత్రం. వాటి తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ సరిగ్గా ఆ పెద్ద కాళ్ళు చిన్నగా అయిపోయినాయి, నీళ్ళు ఎక్కపోవడం లేదు. నిలబడి ఈ వీవర్స్ సెక్షన్లోకి నీళ్లు మగ్గాలకు దిగుతున్నాయి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయింది.
అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే నీటి సమస్య సాల్వ్ అయిపోయింది. హ్యాపీగా సార్ ఉరవకొండలో మాత్రం నీళ్ళు సంవత్సరం 30 సంవత్సరాలు ఇంకా భయం లేదు సార్. కాకపోతే వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీటి నిల్వ వల్ల ఇక్కడ స్పెషల్ గా ఉరవకొండలోని ఇందిరానగర్ లో ఉన్న మగ్గాలు చేసుకునే కుటుంబాలకైతే కొంచెం నష్టం అవుతుంది. అది నీళ్ళు ఊరుతాయి సార్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వర్క్ చేసేదానికి 10-15 రోజులు కానీ నెల రోజులు కానీ ఊరుతా అంటే వాళ్ళు వర్క్ చేయలేరు. అవును, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ వాళ్ళకి. జరగడానికి జీవనానికి ఇబ్బంది కదా. ఈరోజైతే మనము ఉరవకొండలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి వచ్చామన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉరవకొండలోని నీటి సరఫరా ఎలా అవుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతానికి మన ముందు ఒక అధికారి నిల్చున్నట్టున్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు శంకర్ సార్. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? ఏం లైన్ మ్యాన్ అన్న? వాటర్ లైన్. వాటర్ లైన్ మ్యాన్. సో అన్న, ఇప్పుడు మీరు నాకేంటంటే ఉరవకొండలో నీటి సరఫరా ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, దీని గురించి నాకు మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాం. ఇక్కడ అయితే పయ్యావుల కేశవ్ గారి ఫోటో అయితే ఉంది, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే ఉంది. సో ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సార్ ఇది పైప్ లైన్ ఉదిరపకొండ నుంచి తీసుకొచ్చినారు. 17 కిలోమీటర్లు 16.5 లక్షల కోట్లతో తీసుకొచ్చినారు. అక్కడ నుంచి ఇక్కడ సంపు కట్టించి సంపు ద్వారా లైన్లు అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటర్ వదులుతున్నాం సార్. ఇదైతే ఎప్పుడు ఓపెనింగ్ అయిందన్న? ఇది మొన్న 7వ తారీఖు 7వ నెలలో అయింది సార్. 7వ తారీఖు 7వ నెల 25 సంవత్సరం. క్యాన్వాస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు క్యాన్వాస్ ప్రతి ఇంటికాడ ప్రతి మీటింగ్లోనూ ఖచ్చితంగా ఇంటింటికి నీళ్ళు కుళాయి ఇస్తాము, నీళ్ళు ఇస్తాము ప్రతిరోజు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల కష్టపడి వీటికి అమౌంట్ తెచ్చి మనకి సంపు ట్యాంకులు ఇంకా దాన్ని చేసేది ఉందన్నట్టు ప్రస్తుతానికి అయితే రోజు వాటర్ ఇస్తున్నాం సార్ మేము. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఈ పనులు అయితే స్టార్ట్ అయినాయన్న? ఎన్ని రోజులకి ఉరవకొండ ప్రజలకి నీళ్ళు అయితే అందుకోబడ్డాయి? సంవత్సరం లోపల వచ్చినాయి సార్. సంవత్సరం లోపల వచ్చాయి అన్న. ఇప్పుడైతే మరి ఇక్కడ ఏమేమి ప్రోగ్రాంలు అంతా జరుగుతున్నాయి, సంప్ ఎక్కడ ఉంది అదంతా మీకు తెలుసా అన్న? కట్టినాం సార్, లోపల కట్టి. పదండి మనం అయితే లోపల సంపు ఏ విధంగా కట్టించారు, ఎలా క్లోరినైజేషన్ అవుతుంది, ఇదంతా శంకర్ గారు మనకి ఇప్పుడు లైన్ మ్యాన్ గారు అయినటువంటి శంకర్ గారు ఇప్పుడు చూపిస్తారు. ఒక్కసారి ఈ సౌండ్ ఆగదా అన్న? ఆగదులే, మోటార్ రావాలి ఆగాలంటే. కాదు వినిపిస్తారు లేదా అన్న? ఇప్పుడు మనము ఎక్కడున్నామో ఒకసారి చెప్పండి. పంప్ రూము. సో ఇక్కడ ఏమేమి వర్క్ జరుగుతాయి ఇదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. చేస్తాం సార్. ఇది నెంబర్ 1 మోటార్ సార్. ఇది నెంబర్ 2 స్టాండ్ బై ఉంటుంది. ఒక దానితో కొడితే ఒక దానికి ప్రాబ్లం లేకుండా స్టాండ్ బై కూడా పెట్టేసినారు. ఇది ప్యానల్ కూడా ఉంటుంది. దీన్ని ప్యానల్ రెండవది. ఓకే ఓకే. దీని నుంచి మన ఎస్ఎన్ఎల్ కాలంలో ట్యాంక్ ఉంది, అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాం సంపూర్ణ. అంటే ఏందన్నా ఇప్పుడు ఈ మోటార్ల ద్వారా ఏంది యూస్ఫుల్? మనం ఈ మోటార్ ద్వారా ట్యాంక్ కొట్టి వచ్చేసే ట్యాంక్ నుంచి మళ్ళీ డెలివరీ చేసుకుంటాం సార్. మళ్ళీ డెలివరీ చేసుకుంటాము. సో ఇది మొత్తం నీళ్ళంతా పంపు చేయడానికి యూజ్ అవుతాయి. సరే. సో ఇప్పుడు సంపు ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన సంపు? దాని తర్వాత ఒకసారి ఈ మ్యాప్ను కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లో డయాగ్రామ్ ఉంది. అంటే ఉరవకొండలో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఎలా ఎగ్జిస్టింగ్ ట్యాంక్లోకి వస్తాయి, దీని గురించి మొత్తము లైన్మెన్ అయినటువంటి అన్నగారి ద్వారానే మనం ఒకసారి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్కసారి ఈ డయాగ్రామ్ని నీట్గా అక్కడ కెమెరా చూస్తూ మా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఇదైతే డ్యామ్ సార్. ఇది ఇక్కడ నుంచి మోటార్ పంప్ రూమ్ సార్. ఇది పంప్ ఇక్కడ నుంచి డ్యామ్లో నుంచి ఇక్కడ ఉదిరిపోనికి వస్తాయి సార్. ఈ ట్యాంక్ ఉంది. ట్యాంక్ నుంచి గ్రావిటీ వల్ల ఇక్కడ వచ్చేసరి మనం కొత్త సంపు ఉరవకొండలో కట్టినాము 4 లక్షలు. ఈ కొత్త సంపు నుంచి మళ్ళీ ఇక్కడ 200 KL ట్యాంక్ వచ్చి అక్కడ నుంచి దగ్గర 14 లైన్లు పోతాయి సార్ రోజుకి. రోజు 14 లైన్లు 14 ఏరియాలు పోతాయి సార్ అక్కడ నుంచి. అట్లాగైతే ఇక్కడ ఒక సంపు కనిపిస్తుంది. దాదాపు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక సంపు. ఈ సంపుని చూపించే ప్రయత్నం మాకు చేస్తారా? చేస్తాం సార్. ఇక్కడ ముందరే ఉంది సార్. ఎక్కడ ఉందన్నా? ఎక్కడ? ఇదేనా అన్న సంపు? ఇదే సార్. ఎన్ని లీటర్లు? 4 లక్షల లీటర్లు. 4 లక్షల లీటర్లు రోజు ఇలానే నీళ్లు వస్తూనే ఉంటాయన్న? రోజు వస్తూనే ఉంటాయి సార్. ప్రతిరోజు వస్తూనే ఉంటాయి సార్. ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నీళ్లు పడతాయి కదా, దీనికి ముందు క్లోరినైజేషన్ అంతా జరుగుతుంది? ఇక్కడ ఉంది సార్. క్లోరినైజేషన్ ఇక్కడ ఉంది సార్, ముందు ఉంది సార్. ఓకే, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. సార్ చేస్తాం సార్. ఇక్కడ సంప్లోకి వస్తాయి సార్. సంప్లో నుంచి మళ్ళీ మేము ఈ ట్యాంక్ కొడతాము, వచ్చేసే ట్యాంక్. డ్రైవర్స్ కాలనీ ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ ద్వారా 8 ఏరియాలు పోతాయి.
ఆ ట్యాంక్ ద్వారా 13 ఏళ్ళు పోతుంది. ఈ 2 ట్యాంకుల ద్వారా 21 ఏరియా పోతుంది సార్. మిగతా ట్యాంకులు బస్టాండ్లో ఒక ట్యాంక్ ఉంది, కుమ్మరిగల్లో ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ట్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి ఆ పాతసంలో నుంచి కూడా అక్కడ పోతాయి. రోజుకి 40 ఏరియాలు ఇస్తున్నాం, 46 ఏరియాలు కూడా ఇస్తున్నాము. సార్ పొజిషన్ ఏమంటే ప్రతిరోజు అందరికీ నీళ్ళు అందాలా టౌన్లో మొత్తం, ఎక్కడ నీళ్ళు అనే ప్రసక్తి ఉండకూడదని సార్ కాంట్రాక్ట్. ఎవరు సార్ పేరేంటన్నా? పయ్యావుల కేశవ్ సార్, పయ్యావుల కేశవ్ మినిస్టర్ గారు, ఎవరైనా? మినిస్టర్ గారు సార్, ఆర్థిక శాఖ మంత్రి. ఓకే. సో ఇప్పుడు జల్ జీవన్ మిషన్ దగ్గర నుంచి ఈ పథకం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు ఆమోదించారు, ఇది కొంచెం మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. చేస్తాం. జల్ జీవన్ మిషన్ నుంచి 17 కిలోమీటర్ల లైన్ వేసుకొచ్చాం సార్ మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు. దాని ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక సంప్ కట్టించి సంప్ ద్వారా మొత్తం టౌన్ అంతా డిస్పాచ్ చేస్తున్నాం సార్. నీళ్ళన్నీ మనకి 16.5 కోట్లు, తర్వాత 16 కిలోమీటర్లు వచ్చింది సార్ పైప్ లైన్. అక్కడ నుంచి ఈ సంపుకు పడి సంపుతో నుంచి మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఆమోదించింది ఎవరన్నా ఇది? ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ఉరవకొండ పయ్యావుల కేశవ ఆర్థిక శాఖ మంత్రి ద్వారా నేతృత్వంతో జల్ జీవన్ మిషన్ రావడం జరిగింది. సో ఇప్పుడైతే పంప్ హౌస్లో పనిచేస్తున్నటువంటి ఇంకొక కార్మికుడిని మనము అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఇక్కడ మీరు ఏం చేస్తుంటారన్న? పంప్ ఆపరేటర్. సో గత ప్రభుత్వంలో దాదాపుగా 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి, ఈ ప్రభుత్వంలో రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి. సో దాని గురించి మీరు కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పగలరా? రోజుకి వచ్చేసి 45-46 లైన్లు వదిలేస్తుంటాం. ఇక్కడ వచ్చేసి 4 lakhs 40 లక్షల నీళ్ళు పోస్తుంటాయి. ఇక్కడ 200 వాటర్ అక్కడే కొట్టేస్తాం. ఇక్కడ వచ్చేసి డైలీ మాత్రం వాటర్ ప్రాబ్లం లేదు. అంటే రోజుకి ఒక ఏరియాలో ఎంతసేపు నీళ్ళు వదులుతారన్న మీరు? 45 minutes 45 నిమిషాలు లేకపోతే గంట. దాని తర్వాత ఈ మొత్తం ఫిల్టరైజేషన్ ఇదంతా చేసే వదులుతున్నారు, లేకపోతే వచ్చిన నీళ్ళు మొత్తం ఆపరేటర్ చేసి క్లోరింగ్ అంతా నీట్గా చేసేసి వదిలేస్తున్నాం బయట. అప్పటికి ఏం డిఫరెన్స్ కనపడుతుంది మీకు ఇక్కడ పనిచేస్తున్నారు కదా? ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ సరిగ్గా 3 days 4 days ఒకసారి వదిలేది. ఇప్పుడు డైలీ అయిన తర్వాత అక్కడ ప్రజలు వచ్చేసి వాటర్ ఎందుకు వదులుతారు డైలీ అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. ఆ తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన వాటర్లో చాలా మందిని అడుగుతూ వచ్చానమాట, కొంచెం స్కిన్ డిసీజ్ చర్మ వ్యాధులు కూడా వచ్చేవి అని విన్నాను. సో అది ఎందుకు వచ్చేది, దానికి కారణం ఏంటి, ఇప్పుడు అది నివారించడానికి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ క్లోరిన్ బాగా చూసుకొని వదిలేస్తున్నాం. అంటే గతంలో ఆ సమస్య ఎందుకు వచ్చేది అక్కడ తెలియదు, అది తెలీదు. సో ఇప్పుడైతే మొత్తం క్లోరినైజేషన్ చేసేసి వదులుతున్నాం, వాటర్ ఫిల్టర్ చేసేసి పంపించేసి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.